సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ CITU ఏర్పడి 54 సంవత్సరాలు పూర్తయింది. 55వ వ్యవస్థాపక దినం ఈరోజు జరుగుతూ ఉంది. CITU జాతీయ కార్మిక సంఘం 1970లో ఏర్పడినటువంటి సంఘం. ఈ సంఘం ఏర్పడ్డప్పటి నుంచి కూడా భారతదేశంలో ఉండేటువంటి శ్రమజీవుల పక్షాన పోరాడుతుంది. ఈ దేశంలో ఉండేటువంటి కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి, శ్రమకు తగినటువంటి వేతనాలు రావాలి అని చెప్పే డిమాండ్ మీద కొట్లాడడంతో పాటు ఇవాళ ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు, శతకోటీశ్వరులు, కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వాళ్ళ పరిపాలననే కొనసాగుతున్నటువంటి స్థితిని కూడా గమనించింది. అందుకని పరిపాలనలో కూడా కార్మికుల భాగస్వామ్యం కావాలి, కార్మికులు రాజకీయంగా కూడా నిర్ణయం చేయగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడే ఈ శ్రమ దోపిడీ అంతమవుతుంది అని చెప్పి బలంగా నమ్ముతున్నటువంటి సంఘం CITU. అందుకని వర్గ పోరాటాల ద్వారా కొత్త సమాజాన్ని, సోషలిస్టు సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నటువంటి ఈ సంఘం. అందుకని ఈ సంఘం ఏర్పడ్డప్పటి నుంచి కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కార్మికులను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 1991 నుంచి ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలు, ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు, వీటికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని 22 సార్లు దేశవ్యాప్త సమ్మె నిర్వహించి భారత కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి సంఘం. అందుకని ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం, అట్లాగే రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం వీళ్ళ విధానాలని కూడా పరిశీలించి ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాల్లో ముందుండాలని చెప్పి కూడా ఈరోజు కార్మిక వర్గానికి ఆవిర్భావ దినం సందర్భంగా మేము పిలిపిస్తున్నాం. అట్లాగే ఈ పోరాటాలలో కలిసి వస్తున్నటువంటి కార్మిక వర్గానికి మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!